హాయ్ అండి అందరికీ. హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, ఈరోజు మనము ఓటర్ ఐడికి సంబంధించి ఒక కొత్త ఆప్షన్ అనేది ఎనబుల్ అయింది. దాని గురించి డిస్కషన్ చేద్దాము. ఇంతకుముందు చూడండి, మీరు డెస్క్టాప్లోకి వచ్చినట్టయితే రిజిస్ట్రేషన్ కంప్లైంట్ అండ్ షేర్ సజెషన్స్ చూడు. ఈ ఈ కాలం అనేది ఇంతకుముందు మనకు లేకుండే అండి. ఇంతకుముందు మనకు ఇది లేకుండే, ఇప్పుడు కొత్తగా ఇది రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. కంటెంట్ నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ముందుగా మనం లాగిన్ చేసుకోండి. ఇందులో లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను లాగిన్ చేసుకున్నాను కాబట్టి నాకు లాగౌట్ అడుగుతుంది. లేకపోతే మీరు లాగిన్ చేసుకోండి. లేకపోతే ప్రొఫైల్ మీద క్లిక్ అయితే మీరు మీ ఫోన్ నెంబర్తో ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఎనీ పీసీతో చేసుకోవచ్చు, ఇంట్లో కూడా. ఓకే, ఇది ఇంతకుముందు దీనికి సంబంధించి ఫామ్ 6, ఫామ్ 6A, ఫామ్ 8, ఫామ్ 7 సంబంధించి సెర్చ్ ఎన్రోల్మెంట్, ఈపిక్, ట్రాక్ అప్లికేషన్, యూనో పోలింగ్ స్టేషన్ సంబంధించి ఒక 2-3 వీడియోస్ చేయడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి. వెళ్ళి చూస్తే నీకు దీనికి సంబంధించి నీకు అన్ని అర్థమవుతుంది. ఓకేనా అండి. ముందుగా మనము చాప్టర్లోకి వస్తే ఇక్కడ చూడండి, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూడండి, మనకు రిజిస్ట్రేషన్ కంప్లైంట్, ట్రాక్ స్టేటస్, షేర్ సజెషన్ ఉందా. ఓకే అండి, ఇందులో మనకు చూడండి ఏది కావాలంటే మనం అది కంప్లైంట్ రేజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకున్న కొన్ని క్వశ్చన్కు ఇది ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి. హౌ టర్న్డ్ 17 హౌ డు రిజిస్టర్ ఆఫ్లైన్ ఓటర్ ఐడి అడుగుతుంది. మీరంటే మీరు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఓటర్ ఐడి అనేది ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అనే క్వశ్చన్కు ఆన్సర్ అనేది ఇక్కడ ఇచ్చింది చూడండి మీరు. ఓకేనా, ఇక్కడ ఉన్న మ్యాటర్ మీరు చదవండి. మీకు చదివితే మీకు అనేది అర్థం అవడం జరుగుతుంది. ఇక్కడ కిందికి వచ్చినట్టయితే హౌ డు అప్లై ఓటర్ కార్డు అండ్ ఈపిక్ అని అడుగుతుండు. అంటే ఇది ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి, అంటే దానికి సంబంధించిన మ్యాటర్ అనేది ఇక్కడ ఇచ్చి దీనికి సంబంధించిన లింక్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనండి, కిందికి చూడండి, చెక్ స్టేటస్ మై అప్లికేషన్. అంటే మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలని చెప్పి మీకు డౌట్ ఉంటే ఇది క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక లింక్ ఇచ్చిండు. ఈ లింక్ క్లిక్ చేయడం వల్ల మనకు డైరెక్ట్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అంటే మీకున్న క్వశ్చన్కు ఒకటే దాంట్లో ఆన్సర్ ఇవ్వడానికి ఇది అనేది ఎనబుల్ చేయడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హౌ టు చెక్ స్టేటస్ అని చెప్పేసి, హౌ అప్లైడ్ ఈపిక్ ఓటర్ ఐడి కార్డ్ అని చెప్పేసి, హౌ టు డౌన్లోడ్ ఈపిక్ కార్డ్ అని చెప్పేసి, మీకు సంబంధించి మీకు ఏమేమి డౌట్లు ఉన్నా ఇందులోకి వెళ్ళి చెక్ చేయండి. ఒక్కొక్కటి ప్రతి దాని లింక్ కూడా కింద మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇందులో ప్రతి లింక్ మీకు గూగుల్కి వెళ్ళి అన్ని ఆన్లైన్లో సెర్చ్ చేసే కంటే ఇది ఓపెన్ చేసి లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కాలంను క్లిక్ చేయడం వల్ల మనకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్లకు వెళ్ళినట్టయితే మీకు ప్రతి సంబంధించి క్వశ్చన్కు మీకు ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా అండి, ఒకసారి చూడండి. మీరు చూసి ప్రతిదీ కూడా చదవండి. ఒకవేళ మీకు ఇది రాకపోతే దీన్ని కాపీ చేసుకొని గూగుల్ ట్రాన్స్లేట్లో పేస్ట్ చేసి చూడండి, అది తెలుగులో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ప్రతి దాని లింక్ కూడా కింద మీకు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ క్లిక్ చేస్తే నీకు ఆటోమేటిక్గా డైరెక్ట్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా అండి, దీనికి సంబంధించి ఇంకేదైనా క్వశ్చన్కు మన డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. దీనికి సంబంధించి ఒక 2-3 వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఓటర్ ఐడికి సంబంధించి ప్రతిదీ కూడా మన యూట్యూబ్ ఛానల్ని ఒకసారి చూడండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.